వివాహం తరువాత ఎంఎస్ సంగీత ప్రస్థానంలో సినిమా కూడా చేరింది. ఆమె తెరవెనుక వినిపించారు, తెర మీద కనిపించి గొప్ప విజయాన్ని కూడా అందుకున్నారు. కానీ ఆ వెండితెర తళుకుబెళుకులు ఆమె సంగీత నిగ్రహాన్ని తప్పించలేకపోయాయి. సాధనలోనే సౌఖ్యమున్నది అనే రీతిలో ఆమె తిరిగి మళ్లీ తన సంగీత ప్రపంచానికే అంకితమయ్యారు. సదాశివన్ను వివాహమాడటంతో సుబ్బలక్ష్మి వెండితెర వైపు కూడా అడుగులు వేశారు. 1938లో సేవా సదనం సినిమా ద్వారా ఆమె సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సహజంగానే సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రయాణం మొదలైంది. సినీ ప్రేక్షకులకు సైతం తన గాన మాధుర్యాన్ని పంచారామె. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు ఎంఎస్. 1940వ సంవత్సరంలో శకుంతలై అనే తమిళ చిత్రంలో తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు సుబ్బలక్ష్మి. అప్పటి వరకు ఆమె గాత్రాన్ని మాత్రమే విన్న అశేష సంగీత అభిమానులు తెరపై పాడుతూ కనిపించిన ఆమెను చూసి మంత్రముగ్ధులయ్యారు. அற்புதமான கோவில் கட்டி தருகிறேன் பிரபு. விண்ணும் மண்ணும் அளந்த உனக்கு வானளாவிய ஆலயம் அமையப் போகிறதா? ஆயிரம் ஆயிரம் அடியார்கள் உன்னை தேடி வந்து உன் புகழை பாடப் போகிறார்களா? సంవత్సరంలో వచ్చిన మీరా చిత్రం ఘన విజయం సాధించింది. తెరపై సుబ్బలక్ష్మిని చూసిన వారికి ఆమె గానంపై మరింత ఆరాధన పెంచింది ఆ చిత్రం. 2 ఏళ్ల తర్వాత 1947లో అదే చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించారు. అక్కడ కూడా మీరా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు దక్షిణాదిని దాటి భారతదేశం అంతటికీ సుపరిచితమైంది. I commend Subbalakshmi of the South to the people of the North. She is presenting the Hindi version of her Tamil film, Meera. Meera rightly belongs to the North, though she belongs indeed to the whole world. I am speaking not in Hindi, but in English of set purpose, because I want my words of commendation to reach the whole world and not merely northern India. Every child in India has heard about Subbalakshmi, about the beauty of her voice, the magic of her personality, the gracious charity of her heart. But in the North, she is still to be known, to be loved, to be honored, to be cherished as one of the greatest artists in India. మీరా చిత్రంలో ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. అంత కీర్తి తెచ్చినా సరే అదే తన ఆఖరి సినిమా అయింది అంటే తన జీవిత ప్రయాణం పట్ల సుబ్బలక్ష్మికి ఎంత ఖచ్చితమైన అభిప్రాయం ఉందో, సంగీతం పట్ల ఆమెకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. వెండితెరను వదిలిపెట్టి భక్తి గాయనిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచడం వెనుక ఆమె జీవిత భాగస్వామి సదాశివన్ కృషి ఎంతో ఉంది.
ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేస్తుంటే దేవుడికి దగ్గరగా ఉండి పాడుతున్నట్టు ఉంటుంది. ఆమె గానం వింటున్న వాళ్లకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ఈ మాటలన్నది జాతిపిత మహాత్మా గాంధీ. భారతీయ సంప్రదాయాన్ని, సంగీతాన్ని ప్రపంచ వేదికలపై సన్మానించారు సుబ్బులక్ష్మి. ఆమె సాధించిన విజయాలు ప్రతి మనిషిలోనూ జిజ్ఞాసను రేపుతాయి. ఆమెను సత్కరించిన పురస్కారాలు ఆమె పాట ముందు వినమ్రంగా కూర్చుంటాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. సుబ్బలక్ష్మి పాడుతూ ఉంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్టు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటి నిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు నిండా పూలు, చేతిలో తంబురా. అలా ఆమె వేదిక మీదికి రాగానే నిండైన గౌరవం దక్కేది. అది ఏ దేశమైనా, ఏ వేదికైనా సరే. సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గాన లహరిలో మునిగిపోయేవారు. ఆ ప్రవాహం ఆగిన వెంటనే లేచి నిలబడి చేతులు జోడించి సత్కరించేవారు. ఐక్యరాజ్య సమితి నుంచి మద్రాస్ సంగీత అకాడమీ వరకు ఎక్కడైనా అదే తీరు. Your Excellencies, ladies and gentlemen, it is now my pleasure to present the artist of the evening, Srimati M.S. Subbulakshmi. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులు, కీర్తనలు, శాస్త్రీయ, లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు, అభంగ్స్, దేశభక్తి గేయాలు పాడారు ఎంఎస్. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్టుగా స్పష్టమైన నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం ఆమె ప్రత్యేకత. సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలో భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. సంగీతానికి భారతరత్నాన్ని పొదిగిన మొట్టమొదటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆమె గానంతోనే ప్రేమగా ఎందరికో అమ్మయ్యారు. తన గానామృతంతో శ్రోతల్లో సంగీతంపై ఎనలేని భక్తిభావాన్ని పెంపొందించారు ఎంఎస్. ఒక మహాత్ముడికి ఇష్టమైన వైష్ణవ జనతో మరొక మహానుభావుడిని కదిలించిన ఎందరో మహానుభావులు, కోట్ల మంది భక్తులను ఓలలాడించిన భజగోవిందం, వీటన్నింటికీ ప్రాణం ఒక్కటే, సుబ్బలక్ష్మి గాత్రం. మృదువైన గాఢతతో నిండిన ఆ స్వర ప్రవాహం అది ఇప్పటికీ ఎప్పటికీ భారతీయ సంగీతంలో ప్రవహిస్తూనే ఉంటుంది. వినేవారి హృదయాల్లోకి ఒక ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తూనే ఉంటుంది. शरणु श्रीमन्नारायण
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. సంగీతానికి సుబ్బులక్ష్మి చేసిన సేవకు ఆ సంగీతమే ఆమెను స్మరించుకుంటోంది. ఆమె పాట వింటూ నిద్రపోయేవాళ్లు, ఆమె సుప్రభాతం విని మేల్కొనేవాళ్లు, ఆమె గానమే శుభోదయమని భావించేవాళ్లు, ఆ స్వరఝరిని మనసుకు లేపనంగా రాసుకుని సేద తీరేవాళ్లు ఆమె స్మృతులు. అవి ఎంఎస్ వదిలి వెళ్లిన గతులు. ఆమె జ్ఞాపకాలు ఈ భారతావనిపై ఎప్పటికీ చెరగని చెదరని కృతులు. సుప్రభాతం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్. దేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం.